రాజస్థాన్లో నువ్వుల నుండి సాంప్రదాయ పద్ధతిలో నూనె తీసే విధానాన్ని కొల్హు, కోల్హు లేదా కాచీ ఘని, కచ్చీ ఘని అని పిలుస్తారు. ఇది శతాబ్దాలుగా వస్తున్న పద్ధతి. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. పద్ధతి కొల్హు ఘని. ఇది ఎద్దులతో నడిచే చెక్క మిల్లు. ఒక పెద్ద చెక్క లేదా రాతి రోలు ఉఖ్లీ లో నువ్వులను వేస్తారు. ఎద్దులు కళ్లకు గంతలు కట్టుకుని ఈ రోలు చుట్టూ తిరుగుతూ నూనెను తీస్తాయి. ఎద్దు తిరిగేటప్పుడు చెక్క రోలు నువ్వులను నలిపి నూనెను వేరు చేస్తుంది. కొల్హు నిర్మాణం. ఈ మిల్లులో ఒక మందపాటి చెక్క లాగ్ పెస్ట్ ఉంటుంది. ఇది తిరుగుతూ నువ్వులపై ఒత్తిడి ప్రెషర్ కలుగజేస్తుంది. దీని నుండి నూనె కింద ఉన్న పాత్రలోకి వస్తుంది. నువ్వులను సిద్ధం చేయడం. నూనె తీయడానికి ముందు నువ్వులను బాగా శుభ్రం చేసి ఎండబెడతారు. కొందరు సాంప్రదాయ పద్ధతిలో కొద్దిగా వేడినీరు కూడా కలుపుతారు. ఇది నూనెను వేరు చేయడానికి సహాయపడుతుంది. నూనె మరియు ఖల్ ఈ విధానంలో నువ్వుల నుండి శుద్ధమైన నూనె వస్తుంది. నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఖల్ ఆయిల్ కేక్ అంటారు. దీనిని పశువులకు మంచి ఆహారంగా ఉపయోగిస్తారు. విశేషం: ఈ విధంగా తీసిన నూనె తక్కువ ఉష్ణోగ్రత వద్ద కోల్డ్ ప్రెస్డ్ తయారవుతుంది. కాబట్టి పోషకాలు మరియు సువాసన అలాగే ఉంటాయి. ఆధునిక కాలంలో ఎద్దులకు బదులుగా యంత్రాలను ఉపయోగిస్తున్నప్పటికీ రాజస్థాన్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఈ సాంప్రదాయ పద్ధతిని పాటిస్తున్నారు. రాజస్థాన్లో నువ్వుల నుండి సాంప్రదాయ పద్ధతిలో నూనె తీసే విధానాన్ని కొల్హు, కోల్హు లేదా కాచీ ఘని, కచ్చీ ఘని అని పిలుస్తారు. ఇది శతాబ్దాలుగా వస్తున్న పద్ధతి. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. పద్ధతి కొల్హు ఘని. ఇది ఎద్దులతో నడిచే చెక్క మిల్లు. ఒక పెద్ద చెక్క లేదా రాతి రోలు ఉఖ్లీ లో నువ్వులను వేస్తారు. ఎద్దులు కళ్లకు గంతలు కట్టుకుని ఈ రోలు చుట్టూ తిరుగుతూ నూనెను తీస్తాయి. ఎద్దు తిరిగేటప్పుడు చెక్క రోలు నువ్వులను నలిపి నూనెను వేరు చేస్తుంది. కొల్హు నిర్మాణం. ఈ మిల్లులో ఒక మందపాటి చెక్క లాగ్ పెస్ట్ ఉంటుంది. ఇది తిరుగుతూ నువ్వులపై ఒత్తిడి ప్రెషర్ కలుగజేస్తుంది. దీని నుండి నూనె కింద ఉన్న పాత్రలోకి వస్తుంది. నువ్వులను సిద్ధం చేయడం. నూనె తీయడానికి ముందు నువ్వులను బాగా శుభ్రం చేసి ఎండబెడతారు. కొందరు సాంప్రదాయ పద్ధతిలో కొద్దిగా వేడినీరు కూడా కలుపుతారు. ఇది నూనెను వేరు చేయడానికి సహాయపడుతుంది. నూనె మరియు ఖల్ ఈ విధానంలో నువ్వుల నుండి శుద్ధమైన నూనె వస్తుంది. నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని